నాకు కూడా అవకాశం వచ్చింది. అస్తో మాట్లాడే నేను, అతను మరి మాతి కలిసి అతను నాకు చెప్పాలని, అలాగే అందరికీ తెలియజేయాలని కోరుకున్నాడు. చాలా విషయాలు గత వారం పూర్తయ్యాయని, ఈ వారం కూడా అతనికి మరో బిజీ షెడ్యూల్ ఉంది. కానీ అతను అన్నాడు, "క్రిస్ విషయాలు బాగా జరుగుతున్నాయి. ఉత్సాహంగా ఉండు." అవును, నేను ఉత్సాహంగా ఉన్నాను. అతనిని అడగను. అది ఏమిటో నేను అతనిని అడగను. అతను చేస్తున్నాడని నాకు తెలుసు అంతే. కాబట్టి అదే ఉత్సాహంతో ఉండండి. నేను కొన్ని అందమైన పోస్ట్‌లు చూసాను. ప్రజలు నిన్నంతా పంచుకున్నారు. ఏం జరిగిందో నాకు తెలియదు కానీ వారు నెగటివిటీని వదిలేశారు. ఈ పోస్ట్‌లలో చాలా మీ జీవితంలో దేవుణ్ణి పెట్టినప్పుడు మీ జీవితం వికసిస్తుంది. ఇదే మొదటి విషయం అని చెబుతున్నాయి. కానీ రెండవది మీరు ఇతరులను గుర్తించేటప్పుడు. మీరు తెలుసా అక్కడ కొంతమంది ఉన్నారు. వారిని ఎవరు ఎప్పుడూ గుర్తించరు. అలాంటి వారినే నేను వెతుకుతున్నాను. నేను అందరినీ గుర్తించాలనుకుంటున్నాను. ముఫారు చెప్పారు. మేము మీరు ఇంకెవరో కావాలని కోరుకోవడం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు మీరే ఉండాలని కోరుకుంటున్నాం. అంగీకారం, ప్రేమ, మాట్లాడటం. అది హెక్టర్. హెక్టర్ ఇటీవల తన మొదటి లైవ్ పెట్టాడు. చాలా బాగుంది హెక్టర్. నాకు అది నచ్చింది. ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళ గుడ్డి నుంచి బయటకు వస్తున్నారని నాకు ఆనందంగా ఉంది. నేను అనుకుంటున్నాను చెప్పినట్లే సంవత్సరాల క్రితం దీన్ని మొదలు పెట్టినప్పుడు నాకు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. పీట్, నేను లైవ్ కి వెళ్తున్నావా? అది హాస్యంగా ఉంది. అతను, ఏం చెప్పబోతున్నావు? నేను చెప్పాను, నాకు ఏమి చెప్పాలో తెలియదు కానీ నేను లైవ్ కి వెళ్తున్నాను. మనమందరి దృష్టిని ఆకర్షించాలి. ఈ కంపెనీ గురించి ఇది ఏమి చేయబోతుందో ప్రపంచానికి చూపించాలి. అదే నేను చేశాను. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని, అందరినీ ప్రోత్సహించాలనుకుంటున్నాను. బయటకు వెళ్లి దీని గురించి మాట్లాడండి. మనమంతా ఒక ప్రక్రియలో ఉన్నామని ప్రజలకు వివరించండి. ఇది చాలా దగ్గరలో ఉంది. అది జరుగుతుండగా మనం కంపెనీ ద్వారా పంచుకోగల లింకులు ఉంటాయని నాకు దాదాపు నమ్మకం ఉంది. అవి మీకు సహాయపడతాయి. చాలా సులభం. ఒక పోస్ట్‌ను పంచుకోండి. ఒక లైవ్ చేయండి. మొదట మీరు అసౌకర్యంగా అనిపించుకోవచ్చు. మీరు నిజంగానే చేస్తారు. కానీ దాంతో ఏముంది? మీ సోషల్ మీడియా ద్వారా మీ కుటుంబానికి మీరు మంచి విషయాన్ని పంచుకుంటున్నారు. అవును, వారిలో కొంతమంది ఇలా అంటారు, "ఓహ్! నీవు పిచ్చివాడివా? వాళ్ళు చెప్పనివ్వండి. నన్ను నమ్మండి. ఈ కంపెనీ అందరికీ ఏమి అందిస్తోంది అనేది వాళ్ళు చూసినప్పుడు దాన్ని వదిలిపెట్టరు." ప్రస్తుతం వాళ్ళు కొంత అనుమానంగా ఉండొచ్చు. అది పర్వాలేదు. అది మనిషిగా ఉండటంలో భాగం. కానీ మనం ఈ విషయాన్ని ముందుకు నెక్కుతూ కొనసాగిస్తూ ఉండాలి. ఈ వారం బయటకు వస్తాడో లేదో నాకు తెలియదు. ఏ ఆలోచన లేదు. నేను ఆయనను అడగను. ఆయన చెప్పినప్పుడు నేను వింటాను. మళ్ళీ అందరికీ గుర్తు చేస్తాను. ఆయన చెప్పారు, "నేను మాట్లాడటానికి మాత్రమే రావడం లేదు. పనులు పూర్తయ్యేలా చూడాలి. మీకు ఏమి జరుగుతుందో చెప్పాలి. మనం ఎలా ముందుకు వెళ్తున్నామో చెప్పాలి." చాలా ప్రశ్నలు వచ్చాయి గత కొన్ని రోజుల్లో. మనము ఎప్పుడు ముందుకు వెళ్తున్నాం? క్రిస్, మనకు ఎప్పుడు డబ్బులు వస్తాయి? క్రిస్, అది ప్రతిరోజు జరుగుతుంది. నేను వారికి అదే చెబుతాను. కోసం వేచి ఉండండి. మంచి వార్త చెప్పేందుకు కోసం వేచి ఉండండి. ఆశ్చర్యకరమైన వార్త ఇవ్వడానికి కోసం వేచి ఉండండి. మీరు ఎప్పుడు ఊహించని విధంగా చాలా చాలా సానుకూలంగా మిమ్మల్ని షాక్ చేయడానికి వేచి ఉండండి. నన్ను అనుమతించండి. అది వస్తుందని నాకు తెలియదు. అది నన్ను ఒక హ్యామర్‌లా, పెద్ద స్లెడ్జ్ హ్యామర్‌లా తాకింది. నేను, నా జీవితం, నా కుటుంబం అన్నీ అది నన్ను పూర్తిగా కూల్చేసింది. కాబట్టి నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను. మన జీవితంలో మనకు పుట్టినప్పుడు ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేదు అన్నీ సులభంగా జరుగుతాయని, అన్నీ బాగానే జరుగుతాయని, ఇది అద్భుతమైన స్థలం అవుతుందని. ప్రస్తుతం నేను ఉన్న చోట చాలా మందికి వారిని చూసేందుకు ఎవరూ లేరు. వారు ఈ లోకంలో ఒంటరిగా ప్రవేశించారు. వారిలో కొంతమంది ఒంటరిగా వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా. మరియు ఓన్ పాసివ్ గురించి ఒక విషయం ఏమిటంటే మనం ఎప్పుడూ ఒంటరిగా ఉండం. నేను చాలా పోస్టులు చూస్తుంటాను. నేను చాలా మందిని చూస్తాను. ఇది మనం 2 వేర్వేరు వాతావరణాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది.
మనమంతా రెండు వేర్వేరు అర్ధగోళాల్లో ఉన్నట్టు మనమందరం ఆశతో, నమ్మకంతో ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళం. ఇంకొంతమంది వెనుక చూపే అద్దాలు మాత్రమే ఉన్నవాళ్ళు. వాళ్ళు గతాన్ని చూస్తున్నారు. నాకు ఏమి దక్కింది? నాకు ఏమి రాబోతోంది? నేను ఏమి వినండి, ఈ హక్కుదారితనాన్ని మీ తల నుంచి తీసేయండి. మీరు బ్యాక్ ఆఫీస్‌లో చూసుకుంటే మీకు కమిషన్‌లు రావచ్చు. మీకు అక్కడ కమిషన్‌లు లేకపోతే ఏమీ రాదు. అక్కడ ఉన్న ఆ డబ్బుతో ఏమి జరిగిందో మనం గుర్తుంచుకోవాలి. నా నమ్మకం. మనందరికీ తెలుసు ఒకరోజు అది క్లియర్ అవుతుందనుకుంటున్నానా? అవును. కానీ మీరు ముందుకు పోవాలనుకుంటే దానిపై దృష్టి పెట్టలేరు. దేవుడికి ధన్యవాదాలు. మిస్టర్ ముఫారెహ్ చనిపోయాడు లేదా చనిపోయాడు. అతను దానితో ఏమీ అర్థం చెప్పాడు. కంపెనీకి ఏం జరిగినా, లోపల ఏం జరిగినా, బయట ఏం జరిగినా మీరు ఊహించగలిగిన ప్రతిదీ జరిగింది. నేను కంపెనీ ద్వారా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. ఎందుకంటే కంపెనీకి ఏం జరిగితే అది నాకు కూడా జరిగింది. ఏం జరిగితే జరిగిందని అనుకోండి. ఎంత చెడ్డగా జరిగిందో అంతగా అది అంత చెడ్డదే. కంపెనీకి కూడా అదే జరిగింది. కానీ విషయం ఏమిటంటే అతను ఒప్పుకోలేదు మరియు మన కోసం ఏదో నిర్మించడమే చేస్తున్నాడు. మరియు అతను గత వెబినార్‌లో కొన్ని మాటలు చెప్పాడు. మిలియన్ల మంది గురించి 100 మంది కాదు, 1000 మంది కాదు. ఈ కంపెనీ ద్వారా మిలియన్ల మంది ప్రోత్సహించబడతారు. ఆ మిలియన్ల మందిలో మనం ఎవరం? మనమే ఆ ప్రారంభం. మనమే ఆ విత్తనం. ఇప్పుడు మీరు దీన్ని తీసుకుని పరుగెత్తవచ్చు. చూడండి, జీవితంలో ప్రతిదీ, ముఖ్యంగా ఇది, మీ దగ్గర ఉన్నదాన్ని పట్టుకుని దాన్ని పెంచుకోవచ్చు. లేదా నాకు ఏముంది తెలియదు, నాకు అర్థం కావడం లేదు అని అనుకుని యాదృచ్ఛికంగా తిరుగుతూ ముందుకు సాగిపోవచ్చు. మీ దగ్గర ఏముంది అనేది మీకు తెలుసు. దాన్ని పట్టుకోండి. ప్రతి ఒక్కరూ జాన్ వినండి. నేను మీకు ఏమి చేయమని చెప్పడం లేదు. కానీ నేను అభ్యర్థిస్తున్నాను. మీరు నమ్మకం ఉంచి, విశ్వాసం ఉంటే మిస్టర్ ముబారాతో ముందుకు సాగే సమయం వచ్చింది. మీకు నమ్మకం లేకపోతే దయచేసి తదుపరి ఎగ్జిట్ ర్యాంప్ తీసుకోండి. మంచి జీవితం గడపండి. మనకు ఇలాంటి ఆటలు ఆడే సమయం లేదు. నేను నేను మరియు వినండి, నేను ఒక దేశం గురించి మాట్లాడటం లేదు. ప్రపంచంలోని ప్రతి దేశంలో నాకు స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. నాకు ఇండియా, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రేలియా, ఇంతకీ నరెల్లో కూడా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నారు. నేను సరదాగా చెప్పాను. కాదు, నాకు ప్రపంచం అంతటా స్నేహితులు ఉన్నారు. నరెల్లో కూడా కానీ కొంతమంది విషయాలను మంచిగా చేయకుండా చేస్తారు. మీరు తప్పు దృక్పథంతో తీసుకురాబడ్డారు కాబట్టి. కొంతమంది ఈ కంపెనీని తప్పు దృశ్యంతో తీసుకురాబడ్డారు. మీరు ఆ దృశ్యాన్ని మార్చలేరు అన్నది కాదు. కానీ మీరు ఆ దృశ్యాన్ని మార్చడానికి నిరాకరిస్తే, ఉదాహరణకి నేను మీకు లోపలికి రా, నువ్వు నెలకి 90,000 సంపాదిస్తావు, 2019లోనే చెప్పాను అనుకోండి. ఇంకా మీరు అదే నమ్మితే అది మీ సమస్య. మీకు అది ఎవరు చెప్పారో నాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు తప్పు అని మీరు ఇప్పటికే తెలుసు. అయినా కొంతమంది అదే ప్రశ్న మళ్ళీ అడిగి సమాధానం మారుతుందనుకుంటారు. నేను విన్నాను, 3 వారాల్లో క్రిస్ మనం 10,000 సంపాదిస్తామన్నారు. అతను అలా చెప్పలేదు. ఇప్పుడు అతను వెనక్కి వెళ్లి అలా చెప్పలేదని చెబుతాడు. అతను ఎప్పుడూ అలా చెప్పలేదు కాబట్టి వదిలేయండి. అతను ట్యాంకులను డిలీట్ చేస్తున్నాడు. ఇంకా నాకు బాగా తెలుసు అనే ప్రశ్నలు అడిగే వాళ్లను నేను డిలీట్ చేయడం మొదలు పెడతాను. బిల్ జాన్ వేరే భాషల్లో చేస్తున్నట్టు బాగుంది. ఓటెక్ ప్రోస్ ప్రతి ఒక్కరూ నిజమే మాట్లాడుతున్నారు. మనమంతా నిజాన్ని చెప్పేద్దాం. ఏమైనా ఇక్కడ ఉండటం నాకు ఆనందంగా ఉంది. పైనుంచి గట్టిగా అరవడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఇక్కడి నుంచి నేను చేయగలిగేది అంతగా ఏమీ లేదు. కానీ నేను చాలా చేస్తున్నాను. నాకు ఇప్పుడు బాగానే ఉంది. ఒక వారం క్రితం
5 రోజుల క్రితం నేను ఇది చేయలేను. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నది నా బలము, నా నమ్మకము త్వరలోనే మీకు చెప్పాలనుకుంటున్న కొన్ని కథలు ఉన్నాయి. అవి మీను ఆశ్చర్యపరిచేస్తాయి. నిజంగా అంటే నిజంగానే మరియు మీకు చెప్పడానికి నేను ఎదురు చూస్తున్నాను. ఏమైనా నేను మీతో ఒక 100% ఉన్నాను. మీరు పరుగెత్తాలనుకుంటే మనం పరుగెత్తుతాం. మీరు నడవాలనుకుంటే నడవండి. నేను పరుగెత్తుతాను. ఒక్కసారి ఆగితే ఎవరి చేతైనా కలిసి పని చేస్తాను. మీరు వెనక్కి వెళ్ళాలనుకుంటే రియర్ వ్యూ మిర్రర్‌లో చూడండి. ఆ ప్రయాణంలో నేను ఉండను. నాకు ఆ సమయం లేదు. జీవితం ఎంత చిన్నదో నాకు ఇప్పుడు తెలిసింది. ఈ ప్రపంచంలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ కంపెనీ ఏమిటో తెలియని వారు. మనమింకా నేను ఇది పొందగలనా? నాకు నమ్మకం ఉందా? ఇది నిజమా? ఇది ఏమిటి? అనే విషయాలపై దృష్టి పెట్టలేం. సరే, మీరు ఆ విషయాల గురించి ఆందోళన పడండి. నేను మిస్టర్ ముబారా మరియు మానవాళిని అభివృద్ధి చేయాలనుకునే వారిని సహాయపడతాను. అదే నేను చేయబోయేది. మీరు సానుకూలంగా ఉండాలి. మీ ముందున్న మార్గం పూర్తిగా తెరిచి ఉంది చూడండి. ఆష్ ముబారా మీకు ఎక్కడికైనా వెళ్లేందుకు దిశను చూపిస్తున్నారు. అతను మీకు ఉత్పత్తులు, సాధనాలు అందిస్తున్నాడు. అతను మనందరికీ అవసరమైన దాన్ని అంటే స్వేచ్ఛను అందిస్తున్నాడు. ఆ ఆలోచనను పట్టుకోండి ఎందుకంటే అది వచ్చినప్పుడు అది బలంగా, వేగంగా వస్తుంది. మనందరం పిచ్చిగా ఉత్సాహపడిపోతాం. మరియు డీగార్మో వెనుక భాగం ఎక్కడో నాతో బోటులో చేపలు పట్టడంలో ఉంటుంది. అతనికి అది తెలుసు. నా పెద్ద కోరిక ఏమిటంటే అతన్ని బోటులోకి తీసుకెళ్లాలని మాత్రమే ఉంది. నువ్వు ఆ బోటులోకి ఎక్కాలంటే కష్టపడాల్సిందే రా. ఎందుకంటే నేను ఎలా చేసినా నాకు పట్టించుకోదు. అతన్ని బ్రిడ్జ్ మీద నుంచి ఆ బోటులోకి వదిలేయాల్సి వచ్చినా నేను చేస్తాను. కానీ నాకు నమ్మకం ఉంది. ఈ మనిషి తనకు తానే అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రయత్నించి ఎగిరి పడతాడు. మనం గుర్రపు స్వారీకి వెళ్తాం. కయాకింగ్, చేపలు పట్టడం చేస్తాం. విను, ఇవన్నీ నేను అతనికి సానుకూలంగా చెబుతూనే ఉంటాను. సరేనా? నేను ఇది చెప్పాలి. నేను మార్టిని అతని పెద్ద లివింగ్ రూమ్‌లో చూడాలని అనుకోవడం లేదు. మార్టిని అడవిలో, కొండపై, హాట్ ఎయిర్ బెలూన్లలో, విమానాల్లో చూడాలని ఉంది. అదే నా ఆలోచన. ప్రతిరోజు నేను ఆ ఆలోచన అతని వైపు పంపుతున్నాను. అతని లివింగ్ రూమ్‌లోకి వెళ్లి కలుస్తాను ఖచ్చితంగా. కానీ మనమంతా బీచ్ మీద కూర్చొని సరదాగా గడుపుతూ సూర్యుడు, నీరు, స్వేచ్ఛ, గాలి అనుభవించాలని కోరుకుంటున్నాను. ప్రతిరోజు నేను మిస్టర్ దిగార్మోకి పంపే పాజిటివ్ ఆలోచనలు ఇవే. ప్రతిరోజు మీకు కూడా ఇలాంటి ఆలోచనలు పంపాలని కోరుకుంటున్నాను. సరేనా? కొన్నిసార్లు మనం చుట్టూ చూసుకోవాలి. మనకు కొన్ని విషయాలు మిస్ అవుతున్నాయి. నా జీవితంలో ఏది మిస్ కావడం నేను కోరుకోను. మీరు కూడా మీ జీవితంలో ఏది మిస్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. పాజిటివ్‌గా ఉండండి. మార్గాన్ని వదలకుండా మనం మీరు ఎప్పుడు చూడని విధంగా ఎగురుతాం. ఇవే నాకు ఈరోజు చెప్పాల్సినవి మిస్టర్ దిగార్మో.